హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్తో పాటు హైప్ చేయండి. మీ హైప్ నాకు చాలా అవసరం. ఎందుకనంటే ఛానల్ ముందుకు వెళ్ళాలి అని అన్నా, ప్రమోట్ అవ్వాలి అన్నా హైప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి హైప్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కూడాను ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి హర్రర్ స్టోరీస్ లేదానంటే హర్రర్ ఇన్సిడెంట్స్ జరిగినా ఖచ్చితంగా నాతోనైతే షేర్ చేసుకోండి. నేను మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి అయితే వస్తారు. అక్కడ మీరు నాతోని మీ హర్రర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే షేర్ చేసుకోవచ్చు. అయితే మన ఛానల్లోని ప్రతిరోజు 6:30 PM వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ప్రతిరోజు మీకు వీడియో నోటిఫికేషన్ రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అయితే మీకు అపియర్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇదొక రిక్వెస్టెడ్ వీడియో అండి. వీరమణి సిస్టర్ మొన్నటి రోజున నేను రింగ్ గురించి జినియా గురించి చెప్పాను కదా. సో దానికి సంబంధించి ఒక రిక్వెస్ట్ అయితే అడిగారు. అదేంటి అని అంటే, గల్ఫ్ దేశాల్లోని ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు చేతికి పుచ్చుకున్నట్లయితే మనము అప్పుడు మనతో పాటు ఏవైనా ఇలాంటి ప్రేతాలు వస్తాయంట కదా, అది నిజమేనా అని చెప్పేసి నాకైతే అడిగారు. సో నాకైతే గల్ఫ్ దేశం నేను ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ అక్కడ ఎవరైనా ఉన్నారు అని అంటే ఉన్నారు. నా ఫ్రెండ్ అయితే ఉందన్నమాట. తను ముస్లిమే. ఇక్కడి నుంచి అంటే మన దేశం నుంచి అక్కడికి వాళ్ళ ఆయన ఉద్యోగరీత్యా తనైతే వెళ్ళిపోయింది. అక్కడే సెటిల్ అయిపోయారు వాళ్ళు. సో ఇలాగా నిజమేనా, అక్కడ గల్ఫ్ దేశాల్లోని ఎవరైనా ఏవైనా ఇచ్చినప్పుడు పుచ్చుకున్నట్లయితే వాటితో పాటు ఏమైనా ప్రాతలు వస్తాయా, అది నిజమేనా అని అడగడం అయితే జరిగింది. తను చెప్పిన విషయానికి ఇక్కడ మీతోనైతే షేర్ చేస్తున్నాను, కొంచెంగా కుక్ చేసి. సో ఏమైంది అని అంటే, తను చెప్పిన విధానం ప్రకారం ఏవైనా మిగిలిపోయాయి అనుకోండి ఇంట్లోని ఫుడ్ కానీ ఏదైనా, అలాంటివన్నీ కూడాను అక్కడ ఫ్రిడ్జ్లు అయితే ఉంటాయంట రోడ్ మీద. ఆ ఫ్రిడ్జ్లోనైతే పెట్టేస్తారంట, తీసుకువెళ్ళి కుక్ చేసినవన్నీని ప్యాకింగ్లు చేసేసి పెట్టేస్తారంట. ఎవరైనా లేని వాళ్ళు, పాపం ఫుడ్కి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడి నుంచి ఆ దేశాలకు వెళ్ళిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆ ఫుడ్ని తినడం అయితే జరుగుతుందంట. అంతేకాకుండా అంటే ఎవరికి ఫుడ్ లేకుండా ఉంటారు అని ఇది ఒక మంచి ఉద్దేశంతో పెట్టింది. అది బాగా నచ్చింది నాకు. అండ్ రెండోది వచ్చేసి, బట్టలు లేని వాళ్ళు ఉంటారు, సరైన బట్టలు లేని వాళ్ళు ఉంటారు. కొంతమందికి అక్కడ బట్టలు కొనుక్కునే స్తోమత లేకపోయి ఉంటుంది కదా, అలాంటి వారికి అందరికీ కూడా అక్కడ ఏదో ఒక మిషన్ లాంటిది ఉంటుందంట. వీళ్ళ బట్టలన్నీ తీసుకువెళ్ళి, పాత బట్టలు నచ్చనివి, కొన్ని అయితే ట్యాగ్స్తో ఉన్నవే అలాగా నచ్చకపోతే బిగువైపోతే తీసుకువెళ్ళి అందులోనైతే పడేస్తారంట. అప్పుడు అందులోని నచ్చినవి నచ్చినట్టుగా ఏరుకొని తీసుకువెళ్ళే వాళ్ళు కూడా ఉంటారంట. అయితే ప్రత్యేకించి మన దేశాల నుంచి ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. కొంతమందికి ఏమో మంచి ఓనర్స్ అయితే దొరుకుతారు, చాలా మంచి వాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళు ఫుడ్ ఎక్కువే పెడతారు, అలాగే పని కూడా బాగా చేయించుకుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడల్లా రావాలి, చెయ్యాలి ఆ పని. మరి కొంతమంది ఉంటారు చాలా శాడిస్టులు అంట, క్రూరాత్ములు అంటారు కదా, అలా అన్నమాట. ఫుడ్ సరిగా పెట్టరంట, చాలా ఎక్కువ పని చెప్పేస్తూ ఉంటారంట. నీచమైన పనులు అంటే ఇంకా వాట్ నాట్ అన్నీ కూడాను, అన్ని గత్తర పనులన్నీ కూడా చేయించేస్తూ ఉంటారంట. మరి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే కొంతమంది ఏంటంటే వాళ్ళ తాలూకు వాళ్ళకి ఏవైనా ఇలాంటివి పట్టినప్పుడు వాటిని వదిలించినవి మళ్ళీ ఎక్కడైనా భూస్థాపితం కానీ లేదానంటే మన వాళ్ళైతే రోడ్డు మీదే పడేస్తాం, లేదంటే పారే ఏట్లో వేస్తాం. వీళ్ళు అలా కాదంట.
తవ్వేసి ఇసుకలో పెట్టించి అదొక ప్రొసీజర్ అంట. కానీ అలా కూడా ఇబ్బంది. ఎందుకనంటే వీళ్ళంతా తవ్వించి లోపలికి పెట్టినా కూడాను ఈ ఎడారిలోని క్లైమేట్ అయితే చాలా వరకు చేంజ్ అయిపోతూ ఉంటుంది. టొరెంటోస్ వస్తూ ఉంటాయి కదా, అదే దాన్ని ఏమంటారు, సుడిగాలులు వస్తూ ఉంటాయి కదా. అలా వచ్చినప్పుడు ఆ ఇసుకంతా లేచిపోయి అది బయటికి రావడం, లేదనంటే ఎవరైనా టూరిస్టులు అలా వెళ్ళేటప్పుడు వాళ్ళకి తగులుకోవడం, ఇలాంటివి కూడా జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు అనంట, వాటిని తీయించిన తర్వాత ఎందులోనైనా ఒక వస్తువులోనో లేదా ఎందులోనైనా పెట్టించేసి దాన్ని గిఫ్ట్ చేసేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి యాంటీగా ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారంట. మరి రకరకాలు మనుషులు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఒక స్టోరీని అయితే చెప్పుకుందాం. ఇప్పుడు వరకు చెప్పిన స్టోరీ కాదు, అర్థమవుతుందని నేను చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిన ఒక అమ్మాయికి జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. పాపం అనిపించింది నాకు ఆ స్టోరీ వింటున్నప్పుడు. చాలా కఠినంగా ఇంటిలోని పని చేయడానికి వస్తే వాళ్ళని సర్వెంట్స్ కన్నా దారుణంగా, అంటే ఇంకా పురుగుల్లాగా చూస్తారు కొంతమంది. మనుషుల్లాగా చూడరు, మళ్ళాంటి వాళ్ళే కదా అని ఆలోచించరు. అయితే అంతలాగా చూసేవారంట వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని. అందుకనే ఎవరు వెళ్ళినా కూడాను, కొత్తగా ఇంటికి ఎవరు వెళ్ళి జాయిన్ అయినా కూడాను ఎక్కువ కాలం పనిచేసేవారు కాదంట. వాళ్ళు తొందరగా అక్కడ అదేంటి మేము పని చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ అగ్రిమెంట్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారంట. అయితే ఈ అమ్మాయికి డైవోర్స్ అయిపోయింది. తనకి ఒక్కడే బాబు అంట. సో ఈ అమ్మాయి మీద నింద వేసేసి వాళ్ళ అబ్బాయిని నేనే పెంచుకుంటాను నా కొడుకుని అని చెప్పేసి లాక్ వెళ్ళిపోయాడంట. ఇంకా అవన్నీ పడలేక ఈ అమ్మాయి ఏం చేసింది, గల్ఫ్ దేశానికి వచ్చి సంపాదించుకుందాం, కనీసం నాకంటూ ఏదో ఒకటి ఉంటే పిల్లాడిని తీసుకురావడానికైనా అవుతుంది అనే ఆలోచనతోని వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పేసి తను ఆ గల్ఫ్ దేశానికి వెళ్ళిపోయిందంట. చేరుకున్న తర్వాత ఈ పనికిమాలిన ఫ్యామిలీలోనైతే పడిందంట. సో అతను ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను బాగా వరస్ట్ అంట. ఎక్కువ తాగుతూ ఉండేవాడంట, ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాడంట. పైగా వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా టార్చర్ పెడుతూ ఉండేవారంట. వాళ్ళ మేడం ఎవరైతే ఉంటుందో ఆవిడ కొంచెం పర్వాలేదంట, కానీ అతను అంటే భయం. సో దానివల్ల అతను ఏమైనా అంటారు, ఆయన తిడతాడు అని ఈవిడ జాగ్రత్తగా ఏమి అనకుండా ఉండేదంట. అయితే పాపం వెళ్ళిన దగ్గర నుంచి పనులు అంట. కనీసం పడుకోవడానికి కూడాను, అంటే వాళ్ళు కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూడాను లేకుండా రాత్రి సమయాల్లో కూడాను పని అయితే చెప్పేసేవారంట. రాత్రి 1 గంట 2, 3 కూడా అయిపోయేదంట ఒక్కొక్కసారి పడుకుండేసరికి. బాత్రూమ్ క్లీన్ చేయించడం, ఇల్లు శుభ్రం చేయడం, ఇల్లు ప్రతి గుమ్మానికి ప్రతి గ్రిల్కి అన్నీ కూడాను ఏవి కూడా డస్ట్ పట్టకూడదు, నీట్గా ఉండాలి అని చెప్పేసి అవన్నీ క్లీన్ చేయించడం. అలాగే ఒక్కొక్కసారి మిగతా పని వాళ్ళు ఉంటారు కదా, మగ పని వాళ్ళు పని చేస్తుంటే వాళ్ళకి హెల్పర్ల కింద పంపించడం, ఇలాంటివన్నీ చేయించేవారంట. ఫుడ్ అయితే చుక్కలు చూపించేవారంట. మధ్యాహ్నం అయితే పొద్దున్న ఏదో టిఫిన్ కూడా ఉండేది కాదంట. అక్కడ ఏదైనా ఉంటే వాళ్ళు తినడానికైనా ఇప్పుడు టైం ఇవ్వాలి కదా, టైం ఇవ్వకపోతే ఎలా తింటారు? ఏదో వాళ్ళు చూడకుండా నోట్లో పెట్టుకోవడానికి అయితే లేదు, ఎందుకనంటే సీసీ కెమెరాలు ఉంటాయంట. అలాగా అవుతుంది పాపం, లీడ్ చేస్తుంది అలానే. అది భర్త వదిలేయడం ఒక కర్మ అనుకుంటే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఏదో సంపాదిద్దాం అని చెప్పి రావడం మరొక కర్మ ఈ అమ్మాయికి. పాపం ఏంటి, గ్రహాలు అనుకూలంగా లేకపోతే అలా జరుగుతాయేమో మరి నిజంగాను. అయితే అలా అవుతుంది. ఇంకా ఈ అమ్మాయి వర్క్ వాళ్ళకి నచ్చట్లేదు. ఏంటి అని అంటే ఫాస్ట్గా చేయలేకపోతుంది, చేస్తుంది కానీ ఫాస్ట్గా చేయలేకపోతుంది. అదైతే అతనికి నచ్చలేదు. పైగా అతని టార్చర్ కూడా ఎక్కువైపోయింది. ప్రతిదానికి అతను తాగుతునేటప్పుడు అక్కడ కూర్చొని అన్నీ సప్లై చేయమండం, అలాంటివన్నీ కూడా చేసేవాడంట. ఆ అమ్మాయికి ఇంకా భయం పట్టుకుంది, బాబోయ్ వీడు ఏదైనా చేస్తే నా మొహం ఇంకా నేను బయటను ఎక్కడా చూపించుకోలేను అని బాధపడుతూ ఉండేదంట. ఈలోగా ఏమైందో తెలీదు, ఒకరోజు రాత్రి
ఇంట్లోని వీళ్ళకి వేరేగా కిందన రూమ్స్ ఉండేవంట. ఆ రూమ్స్ లోనే పడుకుండేవారంట. వీళ్ళు ఇలా పడుకొని ఉన్నారంట. ఒక 2 నిమిషాలు ఇలా కళ్ళు మూసారో లేదో పైనుంచి ఏవో గట్టిగా అరుపులు కేకలు అయితే వినబడుతున్నాయంట. వినపడేసరికి లేచి ఏమైంది ఏంటవుతుంది అని చెప్పేసి ఏమో బయటకు వచ్చి చూసేసరికి పైన గట్టి గట్టిగా అరుచుకుంటున్నారంట. మొగుడు పెళ్ళాలు ఇద్దరు అరుస్తున్నారంట. ఓ పక్కన వాళ్ళ ఒక పిల్లడు, చాలా మంది పిల్లలు ఉండేవారంట. అందులో ఒక పిల్లడేమో గట్టి గట్టిగా అరుస్తున్నాడంట. అరుస్తూ ఉంటే ఆ పక్కనున్న ఆమె ఫ్రెండ్ అయ్యిందంట. ఒక ఆమెని అక్క అక్క అని పిలిచేదంట ఈ అమ్మాయి. ఏమవుతుంది అక్క, ఏమై ఉంటుంది, ఎందుకంత గట్టిగా అరుచుకుంటున్నారు అని అంటే, ఏమో నాకేం తెలుసు, వాళ్ళు అరుపులు చూస్తుంటే భయం వేస్తుంది, మనం ఎందుకు వెళ్ళొద్దు, పడుకొని ఉందాము, మనకి కొంతసేపు కూడా నిద్రపోనివ్వరు ఇల్లు అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపు దగ్గరికి వేసుకొని పడుకున్నారంట. పడుకుంటే ఈ లోపు తలుపు బాధేస్తుందంట. ఆవిడొచ్చి మేడం వచ్చినట్టున్నారు అని చెప్పేసి గబగబా వెళ్ళి మేడం అంటే ఒకసారి పైకి రావా అంటూ కళ్ళు తుడుచుకొని అంటుందంట. ఏమైంది మేడం, ఏమైంది అని అంటే పైకి రండి ఒకసారి అనేసి అని చెప్పేసి తను గబగబా పైకి అయితే వెళ్ళిపోయిందంట. వీళ్ళు పైకి వెళ్తుంటే అతను కోపంగా తాగేసి ఒకటి ఉన్నాడంట, ఊగిపోతూ వీళ్ళ కాస్త కోపంగా చూసుకుంటూ కిందకైతే దిగిపోయాడంట. దిగిపోయేసరికి పైకి వీళ్ళు వెళ్తే రూమ్ అంతా చిందరవందరగానైతే ఉందంట. ఆ పిల్లడేమో ఒక 15 ఏళ్ళు అలా ఉంటాయంట. వాడేమో పూర్తిగాను తన కంట్రోల్లో తను లేడు. కోపంగా వీళ్ళు కాస్త అయితే చూస్తున్నాడంట. తనకి అప్పటికే శుభ్రంగా కొట్టేసి చేతులు 2 కట్టేసి ఆ మంచానికి వేసి కట్టేశారంట. అయితే ఏమైంది మేడం అని అంటే, మీకు అవన్నీ ఎందుకు, ఇక్కడ ఉన్నవన్నీ కూడా క్లీన్ చేయండి, ఆ కిందన పడిపోయిన గాజు పెంకులు ఇవన్నీ కూడాను ఎక్కడ ఏమి ఉండకూడదు, నీట్గా చేసేయాలి మళ్ళీ రూమ్ అంతాను అని చెప్పేసి, ఆ అబ్బాయిని ఏమి కదపొద్దు, అవి కట్లు ఇప్పొద్దు, వాడు ఇప్పమని అంటాడు, మీరేమి ఇప్పొద్దు, మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పి తనైతే వెళ్ళిపోయిందంట. ఎవరైతే లేడీ ఉందో ఆవిడ వెళ్ళిపోతే సరేనని వీళ్ళు అవన్నీ క్లీన్ చేసేసారంట. క్లీన్ చేస్తుంటే పక్కన చేతులు కట్టేసి ఉన్న ఆ పిల్లడు ఎవడైతే ఉన్నాడో వీళ్ళ కాసి కోరగానైతే చూస్తున్నాడంట, కోపంగాను చూస్తూ ఉంటే ఆ అమ్మాయి ఎవరైతే అక్క అని పిలుస్తుందో తనైతే పని చేస్తుందంట. జ్యోతి మటుకు పని చేస్తూ ఏమై ఉంటుంది, ఏంటి పిల్లడు ఎలాగైపోయాడు, ఏంటై ఉంటుంది అని చెప్పి తన కాస అయితే చూస్తుందంట. చూస్తుంటే జ్యోతి కాస చూసి గడికేమో నవ్వుతున్నాడంట. గడికేమో దగ్గర రమ్మని పిలుస్తున్నాడంట, కళ్ళతోనే దగ్గర రా అనేసి. గడికేమో గట్టిగా అరుస్తున్నాడంట. వాళ్ళకైతే భయం వేస్తుంది, కానీ గబగబా ఆ పనులన్నీ చేసుకొని, రాత్రి సమయం కదా, పడుకోవలసిన సమయంలో ఇలా జరిగితే వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది. సరే మరి ఇంకా ఆ పనులన్నీ చేసేసి వీళ్ళు చక్కబెట్టుకొని కిందకైతే వచ్చేసారంట. అప్పటికి 3 రాత్రి. ఇంకా పడుకోవడానికి ఇద్దరు కూడా వెళ్ళిపోయి పడుకుంటే జ్యోతికి మటుకు అస్సలు నిద్ర పట్టట్లేదంట. ఏవేవో పిచ్చికళ్ళు వస్తున్నాయంట. ఎలా అంటే జ్యోతి ఒక ఎడారిలో ఉన్నట్టు, తన వెనకాతలే ఒక నల్లటి ఆకారం నడుచుకొని వస్తున్నట్టు, నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వు నాతో వచ్చే అంటున్నట్టు ఇలా అయితే అనిపిస్తుందంట. టక్కమని కళ్ళు తెరిచి లేచి కూర్చుందంట. ఏంటి కళ అనుకుంటూ మళ్ళీ కొంతసేపు పడుకోవడానికి అయితే ప్రయత్నించింది. ఈలోపు తెల్లవారి చాలా వేరంగా లెగుస్తారంట. 4 ఒక్కొక్కసారి 4:30కి లేచిపోతూ ఉంటారంట. అయితే అలాగే ఆ రోజు కూడా 4:30కి లేచారంట. మళ్ళీ పనులన్నీ చేసుకుంటున్నారు. రాత్రి అంతా నిద్ర లేదు కదా, నిద్ర లేకపోవడంతో మళ్ళీ పనులు చేయడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి, విసిగిపోతుంది ప్రాణం. మరి అలానే ఏవో పనులు చేస్తూ ఉంటే మళ్ళీ గొడవ వినబడుతుంది. నైట్ ఎలా అయితే వినిపించిందో
అలాగే మళ్ళీ పైనుంచి గొడవ అయితే వినపడుతుందంట. వీళ్ళేమో అమ్మో మళ్ళీ ఆ పిల్లడు ఏం చేస్తున్నాడు, ఏంటై ఉంటుంది అక్క అని. అమ్మాయి పేరు కీర్తన అంట, ఆ అక్క అని పిలిచిన అమ్మాయి పేరు. ఏమై ఉంటుంది అక్క అని అంటే, ఏమోనమ్మా వాడికి ఏదో పట్టినట్టుంది, నీకు అర్థం కాలేదా, రాత్రి వాడి పిచ్చి చూపులు పిచ్చి చేష్టలను, ఎక్కడికో వెళ్తూ ఉంటారు కదా వీళ్ళు అక్కడికి ఇక్కడికి, అప్పుడే ఏదో పట్టేసి ఉంటుంది, సర్లే మనకెందుకో వాడి గురించి ఆ రూమ్ వైపు వెళ్ళొద్దు మనము అనుకున్నారంట వీళ్ళిద్దరును. అనుకున్న తర్వాత మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఆవిడ కేకేసి పైకి రండి ఇద్దరును అని చెప్పేసి రమ్మని చెప్పి, బాబాకి బాగాలేదు, కొంచెం వాడికి అన్నీ కూడా మీరే చూసుకోవాలి, భోజనం తినిపించడం ఇవన్నీ కూడా మీరే చెయ్యండి, కట్లు మట్టుకు ఇప్పొద్దు అని చెప్పిందంట ఆవిడ. ఈలోపు కీర్తన అనే ఆవిడ అసలు ఏమైందమ్మా బాబుకి ఏమైంది అని అంటే, ఏమైందో తెలీదు, ఎందుకో ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పింది, కానీ ఏమైందో అయితే చెప్పలేదు. చెప్పకపోతే ఇద్దరు అలాగే వాడిని చూసుకుంటున్నారంట, కానీ భయపడుతున్నారు దగ్గరికి వెళ్ళడానికి. అన్నం తినిపించినప్పుడు లేదంటే దగ్గరికి వెళ్ళి తడిగుడ్డతోని మొహం తోడవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని కరిసేయడానికి చూసేవాడంట. అన్నం తినిపించేటప్పుడు జాగ్రత్తగా ఇలా ముద్ద పెట్టడమేనంట, లేకపోతే వేణు ఒకసారి ఆవిడికి కరిసేసాడంట గట్టిగాను. ఎంత వదిలించుకుందామన్నా కూడా వదలలేదంట. రక్తం వచ్చేస్తుంటే ఓ పక్కన ఈ జ్యోతి అనే అమ్మాయి వెళ్ళి గట్టిగా ఒకటైతే కొట్టిందంట, అప్పుడు వదిలేడంట. అయితే ఈ జ్యోతి కొట్టిన సంగతి వాళ్ళ మేడం ఎవరైతే ఉందో ఆవిడకైతే తెలిసింది. ఆ తర్వాత వాడి బుగ్గ మీద జ్యోతి చేతి అచ్చులు పడ్డాయి. అయితే తర్వాత వాళ్ళ నాన్న అయితే వచ్చాడు, అతను వచ్చి చూశాడు, ఎవరు ఏం చేశారు, ఎవరు కొట్టారు వీడిని అని అంటే, జ్యోతి ధైర్యంగా లేదండి ఇలాగా చేశాడు అనేసి అంటే, జ్యోతిని కొట్టేశాడంట అతను. అలా అని వాడి మీద చెయ్యెత్తుతావా, ఎవరు అనుకుంటున్నావు ఏంటి అని చెప్పేసి, దీన్ని పనిలో నుంచి తీసేయండి అవసరం లేదు అని చెప్పి వాళ్ళ ఆవిడకి ఏదో చెప్పాడంట. చెప్పిన తర్వాత ఆ అబ్బాయికి ఏవో ఎక్కడికో తీసుకువెళ్ళి, దర్గాకి ఎక్కడికో తీసుకువెళ్ళి అక్కడ ఏవో పూజలు అయితే చేయించారు. అవే వాళ్ళకి సంబంధించిన పూజలు ఉంటాయి కదా, అవేవో చేయించారంట. చేయించిన తర్వాత ఇంటికి తీసుకువచ్చేసారు అబ్బాయిని. తీసుకువచ్చిన తర్వాత ఇంట్లోని కూడా ఏవో ప్రక్రియలు చేశారంట, ఆ రూమ్లోని, ఆ పర్టికులర్ రూమ్లోని. చేసిన తర్వాత ఈవిడనేమో జ్యోతినేమో పనిలో నుంచి తీసేమని చెప్పాడు కదా. సో అమ్మాయిని పంపించేసేటప్పుడు వీళ్ళు జీతం ఇవ్వాలి కదా, జీతం అయితే సగం కట్ చేసేసి సగమే ఇచ్చారంట. ఏంటి ఎందుకు అని అడగడానికి వీలు లేదు అక్కడ. అలా ఉంటుంది బ్రతుకులు అనమాట. నిజంగా చెప్పాలి అని అంటే మన కంట్రీలో కాకుండా వేరే కంట్రీకి వెళ్ళి వాళ్ళ డబ్బుల కోసమో ఇంకా దేనికోసమో మనం ఆధారపడ్డామా అని అంటే అవి చాలా హీనమైన బ్రతుకులే అని చెప్పుకోవాలి నిజంగాను. పాపం ఇక్కడ బతకలేక అక్కడికి వెళ్ళి ఏదో సంపాదిద్దాము, ఏదో మనకంటూ ఏదో ఉంటుంది అని అనుకొని వెళ్తారు, కానీ వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, వాళ్ళ శరీరం కావచ్చు, అంతా అయిపోతుంది, ఏమీ మిగలదు వాళ్ళకి. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమీ ఎంజాయ్ చేయరు, ఇంకా హాస్పిటల్కే తగలేసుకోవాలి ఈ డబ్బులన్నీ. అయితే పాపం వెళ్ళిపోతున్నటప్పుడు ఆ సగం జీతం దాంతోపాటుగా బట్టలు ఏవో పెట్టారంట. వాళ్ళు వేసుకునే టైపు బట్టలు ఏవో నల్లటి బట్టలు పెట్టారంట. దాంతోపాటుగా చిన్న సెంటు బాటిల్, దాంతోపాటుగా ఒక దువ్వెన ఏదో ఇచ్చారంట. తనకి ఏమీ అర్థం కాలేదంట. ఇచ్చారు కదా మరి ఏదో ఒకటి ఇచ్చారు కనీసం అని చెప్పేసి తీసేసుకుంది. తీసుకొని ఈలోపు తినేం చేసింది, అక్కడ బ్రోకర్ ఉంటాడు కదా, అతనితో చెప్పి ఇలా తీసేశారు, నన్ను ఇంకెక్కడైనా పనిలో పెట్టానా అంటే సరే అని చెప్పి ఎక్కడో మళ్ళీ మంచిలోని ఖాళీ అయితే ఉంది అక్కడ చేస్తావా అని అంటే చేస్తానన్నా అంటే సరే అని చెప్పి తీసుకువెళ్ళి అక్కడైతే అప్పచెప్పేశాడు వాళ్ళకి. అప్పచెప్తే వాళ్ళు బాగానే చూసేవారంట, ఫుడ్ బాగానే పెట్టేవారంట, ఇంకా అలాగే వీరికి ఒక రూమ్ అయితే ఇచ్చారంట, పని కూడా చేయించుకుండేవారంట, బాగానే చేయించుకుండేవారు, కానీ టైం ఉండేదంట ప్రతిదానికి. దీనికి వీళ్ళ ఇంట్లో లాగా కాదంట. సరే బాగుంది అనుకొని తను వచ్చేసింది. వచ్చిన తర్వాత నుంచి తనకి చుక్కలు అయితే కనిపించాయి. అదేంటి అని అంటే
వాళ్ళ ఇంట్లోనే, అంటే ఎవరైతే కొత్తగా తను చేరిన ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లోనే తినకంటూ ఒక రూము, వంటగది దగ్గరలోనే ఏదో ఒక చిన్న రూమ్లా ఉండేదంట. రూమ్లో ఏంటంటే చిన్న మ్యాట్రిస్ ఒకటి ఉండేదంట ఒక పక్కకి, అంతే. రూమ్ ఒకటే చిన్నదనమాట. అందులోనే తన బట్టలు పక్కన ఇంకా మిగతా సామాను అన్నీ కూడా సర్దుకుంది. పాపం అక్కడే ఉండేదంట. ఆ రోజు నైట్ ఆ రూమ్లో పడుకుంది తను. వీళ్ళు ఇచ్చిన అత్తరు బాటిల్ అవన్నీ కూడా అక్కడే పెట్టుకుంది అల్మారాలో. చిన్న అల్మారా ఉంటే అందులో పెట్టుకుంది. రాత్రి అయ్యేసరికి తిన్న పక్కన ఎవరో వచ్చి పడుకున్నట్టుగా, తన మీద చెయ్యి వేస్తున్నట్టుగా, తనతోని ఇంటిమేట్ అయినట్లు తనైతే ఒక కళ లాంటిది అనిపించింది తనకి. అది నిజం కాదు, కళ అనుకుంటుంది తను. కానీ అది కళ కాదు, నిజంగానే తనకి ఏదో జరిగింది. తన బట్టలన్నీ కూడా చెదిరిపోయి నీరసంగా అయిపోయి తెల్లవారైతే లేచింది. తనకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఇలా జరిగింది అని అనుకుంది. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యింది, తన పనులు చేసుకుంటుంది. కానీ నీరసం, విపరీతమైన నీరసం అనమాట. నీరసం పడిపోతూ ఉంటే ఎందుకు ఇలా అయిపోతున్నాను, అక్కడ అంత పని చేసేదాన్ని, వాళ్ళు ఎక్కువ పని చెప్పేవారు, వీళ్ళు తక్కువ పని చెప్తున్నా కూడా చేయలేకపోతున్నాను, అయ్యో అనుకుండేదంట. అయితే మర్నాడు కూడా అలాగే రాత్రి అయ్యేసరికి విపరీతమైన దాహం. ఇంకా ఏంటంటే ఏం జరుగుతుందో తనకు తెలీదు. పూర్తిగాను ఎవరో తన రక్తాన్ని పీల్చేస్తే ఎలా ఉంటుంది అలా అయితే అనిపించేదంట. ఒళ్ళంతా వేడెక్కిపోవడం, ఎంత చల్లగా ఉన్నా కూడా ఒళ్ళు వేడెక్కిపోవడం. అంతేకాకుండా ఒకరోజు తను ఏదో పని చేసుకుంటుందంట వంటగదిలోని, ఎవ్వరు లేరంట. ఆ టైంలోని ఎవరో తన వెనకాతలు వచ్చి నించున్నట్టుగానైతే అనిపించిందంట. ఎవరని టక్కుమని వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరు లేరు. నిశ్శబ్దం అంతాను. ఎవరైనా పనివాళ్ళు వచ్చారేమో అని చెప్పేసి బయటకు వచ్చి చూసింది. పనివాళ్ళు ఎవరు రాలేదు. తను మళ్ళీ వంట చేసుకుంటుంది. వంట చేస్తూ ఉంటే ఈసారి తన్ని ఎవరో భుజం మీద చేయి పెట్టి గట్టిగా వెనక్కి లాగినట్టుగా అయ్యి వెనక్కి ఇలా తుల్లిందంట మనిషి. అమ్మో అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరు లేరు. తనకి చాలా భయం వేసిందంట. అంతేకాదు, తెల్లవారి టైంలోని, అంటే మధ్యాహ్నం తెల్లవారుజాములోని ఇలా జరగవు కదా, అంటే ఆ ఎంటిటీకి ఎంత పవర్ ఉందో చూసుకోండి. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం 8 ఆ టైంకి ఆ ఇంట్లోని ప్రతిరోజు కూడాను పార్టీలు అయితే జరిగేవంట. ఆ పార్టీలు చేసేటప్పుడు వీళ్ళు ఏంటంటే ఎక్కువ వండాలి. వండి పెద్ద పెద్ద ప్లేట్లలోనైతే పెట్టేసి వాళ్ళకైతే అందజేయాలి. మరి అలాగనే తిను కూడాను అవన్నీ కూడా వండేసి అరేంజ్ చేసేసి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇచ్చేసిందంట. కాళ్ళు బాగా లాగేస్తున్నాయి, ఎక్కువసేపు నించోలేకపోతున్నాను, ఒక క్షణం రూమ్లోకి వెళ్ళి వస్తాను అని చెప్పేసి తిను రూమ్ వైపు వెళ్ళేసరికి తను పడుకున్న బెడ్ మీద ఎవరో ఒక నల్లటి ఆకారం పడుకున్నట్టుగానైతే అనిపించిందంట. అది చూసి గబుక్కుమని తిను వెనక్కి వచ్చేసి భయంతో వణికిపోతుందంట. అక్కడ కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, ఆడ సర్వెంట్స్, వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. అందులోని ప్రియా అనే ఒక అమ్మాయి ఫ్రెండ్ అవ్వడంతో ప్రియా నా రూమ్లో ఎవరో ఉన్నారే అని చెప్పిందంట. ఎవరుంటారక్క, ఎవరుంటారు, పద వెళ్ళి చూద్దాం అని చెప్పేసి వెళ్తే ఎవ్వరు లేరు. చీకటిగా ఉంది కదా, అందుకే నీకు అలాగ అనిపించిందని తనైతే లైట్ వేసిందంట. మరి తర్వాత ఇంకెవరు కనిపించలేదు. అయితే వారం రోజులు అయ్యింది, 10 రోజులు అవుతుంది. తను కంప్లీట్గా నీరసపడిపోయి ఇంకా పనులు చేయలేదన్నమాట. ఆ స్థితికి అయితే వచ్చేసింది అమ్మాయి. వచ్చేసింది, చాలా వీక్నెస్ ఎక్కువగా అనిపిస్తుంది. అంతేకాదు, ఈ కొత్తగా వచ్చింది కదా, ఆ ఇంట్లో వాళ్ళకి కూడాను ఆ ఎంటిటీ అయితే కనిపించడం మొదలయ్యింది. ఎలా అంటే ఈ అమ్మాయి రూమ్లో నుంచి వంటగదిలో నుంచి ఈ అమ్మాయి రూమ్లోకి 2-3 సార్లు ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఒకసారి కనిపించిందంట. అలాగే ఒకరోజు వాళ్ళ మేడం ఎవరైతే ఉందో ఆమె ఈ అమ్మాయిని పెళ్ళడానికి అని చెప్పేసి ఆ రూమ్ వైపు వెళ్తే
అక్కడ ఎవరో నించున్నట్టుగా, కిటికీ దగ్గర ఎవరో నించున్నట్టుగా కనిపించి మాయమైపోయిందంట. వీళ్ళకి ఏదో అర్థమైంది, వాళ్ళు అక్కడ వాళ్ళే కదా. సో వెంటనే తనకైతే ఇలా జరుగుతుంది కదా, తను కూడా వీక్ అయిపోతుంది కదా, ఏమవుతుంది ఏం జరిగింది అని అన్నీ తెలుసుకొని వాళ్ళు వచ్చేసేటప్పుడు ఈ అమ్మాయికి ఇచ్చిన వస్తువులు అక్కడే ఉండడంతో అవి కూడా చూసిందంట ఆవిడ. చూసి ఇంకా వాళ్ళకి తెలుస్తాయి కదా వాటి గురించి. వెంటనే అమ్మాయికి చెప్పిందంట, అలా కాదు, వాళ్ళు నీతోని బ్యాడ్ థింగ్స్ అన్నీ కూడా పంపించారు, అందుకే నీకు అలా జరుగుతుంది. అంతేకాదు మా ఇంట్లో కూడా అది తిరుగుతుంది, నాకు తెలుస్తుంది, ఇది పోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళైతే ఎవరినో తెప్పించి అక్కడ అంతా కూడా శుద్ధి చేయించారంట. శుద్ధీకరణ అయిన తర్వాత ఆ ఎంటిటీని పోగొట్టడానికి వాళ్ళకి తలప్రాణం తోక్కొచ్చిందంట. అంతేకాకుండా ఈ అమ్మాయిని పంపించడానికి లేదు, ఒకవేళ పంపించినా కూడా ఆ ఎంటిటీ అక్కడే ఉండిపోయింది అనుకోండి, అప్పుడు వీళ్ళేం చేస్తారు? మొత్తానికి అదైతే వదిలించారు. ఆ అమ్మాయి మటుకు చిక్కి శల్యం అయిపోవడంతో ఇంకా అక్కడ పనులు చేయలేక రిటర్న్ ఇండియా అయితే వచ్చేసిందంట. మరి జ్యోతికి జరిగిన ఈ ఇన్సిడెంటు మీకు ఎలా అనిపించింది? చాలామంది బాగుంటుంది, గల్ఫ్ కంట్రీస్ బాగానే ఉంటాయి. ఎలా? ఎప్పుడు మీకు వచ్చిన ఓనర్ ఎవరైతే ఉన్నాడో వాడు మంచోడు అయి ఉండాలి. అలాగే పనులతో పాటు ఫుడ్ పెట్టడం అదొక ఎత్తు అయితే, ఫుడ్ పెడుతూ పని లిమిటెడ్గా చెప్తే అదొక రకంగానైతే ఉంటుంది. మరి ఎక్కువ శాతం మంది ఎక్కువ డబ్బులు కావాలి అని ఆశపడి ఆ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి, మన కంట్రీలో కూడా ఉంటాయి మంచి మంచి జాబ్స్ ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. అంతలాగా పనికిమాల పనులు అవి చెప్పరు కదా మన కంట్రీలోని. వేరే కంట్రీలోనైతే అలా బాత్రూమ్లు అన్నీ కడుగుతారు, అప్పుడు మనకి సిగ్గు అనిపించదు. ఆ కంట్రీలోనే మనం జాగ్రత్తగాను ఏదో ఒక మంచి ఉద్యోగం మనకి తగ్గది, మనం పని చెయ్యాలి, డబ్బులు రావాలి అనుకునే ఉద్యోగాన్ని చూసుకొని చేసుకోవడం ఉత్తమం అని నా ఉద్దేశం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.